వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బ్రోకరేజ్ ఛార్జెస్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. మనకేంటంటే చాలామంది ఇగ్నోర్ చేసేటువంటి విషయం ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నమాట. సో ఎంతసేపటికి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అవే చూస్తారు తప్పితే బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత కట్ అవుతుంది మనకి అనేటువంటిది ఎక్కువగా ఫోకస్ చేయరన్నమాట, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బ్రోకరేజ్ ఛార్జెస్ మీకు మామూలుగా తక్కువ ట్రేడ్ చేసి తక్కువ ఛార్జెస్ పడుతున్నాయంటే పర్లేదండి. బట్ బ్రోకరేజ్ ఛార్జెస్ కనుక ఎక్కువగా పడుతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 10,000 క్యాపిటల్తో చిన్న క్యాపిటల్తో ట్రేడ్ చేశాడు అనుకుందాం ఒక పర్సన్. కష్టపడి 1 మంత్ మొత్తం ట్రేడ్ చేసి ఒక 2,000 అలా సంపాదించాడు అనుకుందాం, ఓకేనా. ఆ 10,000 పైన ఒక 1,500 2,000 ప్రాఫిట్ తీసుకొచ్చాడు అంటే ఒక 15% 20% రిటర్న్ అనేటువంటిది గెయిన్ చేశాడు అనుకుందాం. దాంట్లో ఒకవేళ 1,000 రూపీస్ మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ పోయాయి అనుకోండి, ఎంత డిసప్పాయింటెడ్గా ఉంటుందో చూడండి ఒకసారి, ఓకేనా. సో వచ్చిన 1,500 ప్రాఫిట్లో 1,000 రూపీస్ బ్రోకరేజ్ పోతే ఇక 500 రూపీసే ప్రాఫిట్ మిగులుతుంది అన్నమాట. సో అలా కాకుండా ఏంటంటే బ్రోకరేజ్ తక్కువగా ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ గురించి వీడియో చేయాలనేసి చాలా సెర్చ్ చేయడం అయితే జరిగింది. సో అందుకే మీకు కొద్ది రోజుల క్రితం మీకు ఎలైజిబుల్కి సంబంధించి వీడియో చేశాను. ఎందుకు చేశాను ఆ వీడియో అంటే, ఇప్పుడు మనకున్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంది. ఒకసారి మీరు స్టాక్ని కానీ ఆప్షన్ని కానీ ఏదైనా సరే ఒకసారి బై చేశారు అంటే 20 రూపీస్, సెల్ చేశారు అంటే 20 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జ్. సో ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి బ్రోకరేజ్ అండ్ అదర్ ఛార్జెస్ ఈ రెండింటికి డిఫరెంట్ తెలుసుకోండి. బ్రోకరేజ్ అంటేనేమో మనకి ఏదైతే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో జిరోదా, అప్స్టాక్స్, ఎలైజిబుల్, ఓకే, 5S, అలాగే ఎంస్టాక్, కోటక్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఇవి, ఓకేనా. సో వాళ్ళకి నచ్చినట్టుగా బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఒకరు 0 పెడతారు, లేదంటే ఒకరు 15 పెడతారు, ఒకరు 20 పెడతారు, ఇలా ఉంటుంది. బట్ రిమైనింగ్ అదర్ ఛార్జెస్ ఉంటాయి చూడండి, ఎస్టీటీ ఛార్జెస్ అని, సెబీ ఛార్జెస్ అని, టర్న్ ఓవర్ ఫీ అని, ఓకే, జిఎస్టీ అని, స్టాంప్ డ్యూటీ అని, ఇలా ఇవన్నీ కూడా అదర్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, ఓకే. సో ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా మీకు. మనం ఇక్కడ మాట్లాడుతుంది బ్రోకరేజ్ ఛార్జెస్. ఎందుకంటే అదర్ ఛార్జెస్ అనేటువంటిది మీరు ఏ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అయినా సరే, అది జిరోదా అయినా, ఎల్ఐసిబ్లూ అయినా, ఎంస్టాక్ అయినా, కోటక్ సెక్యూరిటీస్ అయినా, ఏదైనా సరే గవర్నమెంట్కి వెళ్ళేటువంటి అదర్ ఛార్జెస్ అనేటువంటిది ప్రతి ట్రేడ్ పైన అది సేమ్. దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు అన్నమాట, దాంట్లో ఎలాంటి డిస్కౌంట్లు కానీ ఎలాంటి చేంజెస్ కానీ ఉండవు. ఇక ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే బ్రోకరేజ్. సో మనం తక్కువ బ్రోకరేజ్ పడేటువంటిది చూసుకోవాలి. సో అందుకని మనం దానికోసం సెర్చ్ చేస్తే మనకేంటంటే మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో, ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంది. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంది. అయితే ఈ 20 రూపీస్ కన్నా తక్కువ ఛార్జెస్ ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ లేవా అనేసి మనం కొద్ది రోజుల క్రితమే కొంచెం సెర్చ్ చేసి దానిపైన మనం చూసినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఒక ఆప్షన్ ఏం కనిపించింది అంటే ఎలైజిబుల్ కనిపించింది అనమాట. సో అదే టైంలో కూడా జీరో బ్రోకరేజ్ కూడా ఉంది, ఓకే. జీరో బ్రోకరేజ్ సంబంధించినటువంటి కోటక్ సెక్యూరిటీస్ కానీ ఎంస్టాక్ కూడా అప్పుడు కూడా దాని గురించి తెలిసింది. బట్ ఏంటంటే మీకు ఎలైజిబుల్కి సంబంధించే వీడియో చేశాను. ఎందుకు చేశాను అంటే ఆ టైంలో కొంతమందిని ఈ ఎంస్టాక్ కానీ ఇలాంటి కోటక్ సెక్యూరిటీస్ గురించి వాడేటువంటి వాళ్ళను కొంతమందిని తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొంత ల్యాగ్ ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నాతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో ల్యాగ్ ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం ఎందుకనేసి నేను ఏం చేశానంటే మీకు ఎలైజిబుల్కి సంబంధించి లాస్ట్ వీడియోలో, అంటే లాస్ట్ అని కాదు, కొద్ది రోజుల క్రితం మనం ఆ ఎలైజిబుల్కి సంబంధించి చేసాం. ఎలైజిబుల్లో 15 రూపీస్ పర్ ఆర్డర్ పడుతుంది. సో రిమైనింగ్ మీకు జిరోదా కానీ అప్స్టాక్స్ కానీ ఏదైతే ఉన్నాయో కామన్గా ఉన్నటువంటి అన్నింటిలో కూడా మనకేంటంటే 20 రూపీస్ పర్ ఆర్డర్ పడుతుంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటిది ఇక్కడ ఎలైజిబుల్లో మాత్రం 15 రూపీస్ పర్ ఆర్డర్ పడుతుంది. అక్కడ 5 రూపీస్ అనేటువంటిది సేవ్ అవుతుంది ఒక ఆర్డర్ పైన. ఒకసారి మీరు బై చేశారంటే 5 రూపీస్ సేవ్ అవుతుంది, ఒకసారి సెల్ చేశారంటే 5 రూపీస్ సేవ్ అవుతుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. సో అందుకని ఎలైజిబుల్కి సంబంధించి మీకు వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్గా ఉండి ఎలైజిబుల్ అకౌంట్ తీయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇన్ కేస్ అకౌంట్ ఓపెన్ చేశారంటే మన లింక్ యూజ్ చేసి ఒకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, ఓకేనా. రైట్. సో అది అయితే రీసెంట్గా ఏంటంటే కొంతమంది మనకు మెసేజ్ ద్వారా ఏమడుగుతున్నారంటే ఎలైజిబుల్ మీరు బ్రోకరేజ్ కోసం, అంటే తక్కువ బ్రోకరేజ్ పడడం కోసం 15 రూపీస్ కోసం ఎలైజిబుల్ చెప్పారు, ఓకే, బట్ జీరో బ్రోకరేజ్ కూడా ఉన్నాయి కదా అనేసి అడుగుతున్నారన్నమాట. అయితే కొంత ల్యాగ్ ఇష్యూ ఉంది అనేటువంటిది అప్పుడు నేను నోటీస్ చేయడం జరిగిందనమాట. సో అందుకే దానికి సంబంధించి నేను చెప్పలేదు. అయితే ఈ మధ్య ఇంకొంతమందిని తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ల్యాగ్ ఇష్యూ అనేటువంటిది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, బెటర్గానే ఉంది అనేటువంటిది వాళ్ళు కొన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందుకే ఉన్న వాటిలలో
జీరో బ్రోకరేజ్ ఉన్న వాటిలలో బెటర్గా ఉండేటువంటి దాన్ని మీకు తీసుకురావడం జరిగిందనమాట. అదే ఎంస్టాక్ అన్నమాట. ఓకేనా. సో మీకు జనరల్గా మీరు ఏదైతే యూజ్ చేస్తుంటారో మీకు మనం ఏదైతే జిరోదా అప్స్టాక్స్ వాటిలో జనరల్గా మీకు గ్రో అయినా సరే 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంటుంది. దానికంటే కొంచెం తక్కువ పడేటువంటి బ్రోకరేజ్ ఛార్జ్ 15 రూపీస్ పర్ ఆర్డర్ పడేదంటే ఎల్ఐసి బ్లూ. అసలు బ్రోకరేజ్ ఛార్జెస్ వద్దు అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఎంస్టాక్ అనేటువంటిది ఉంది. సో దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఎంస్టాక్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇంతకీ ఎంస్టాక్లో ఏమేం ప్లాన్స్ ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. సో మిగిలినటువంటి వాటిలో అయితే కనుక డైరెక్ట్ ఒకటే ప్లాన్ ఉంటుంది, మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసేస్తాం. బట్ ఎంస్టాక్లో ఒక 3 టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఆ ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత యాక్చువల్లీ ఆ ఎంస్టాక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేటువంటి వీడియో ఫస్ట్ చేద్దాం అనుకున్నాను. అయితే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు మధ్యలో ప్లాన్స్ అడుగుతుంది కదా, మీకు ఏ ప్లాన్ కావాలి అనేటువంటిది ఒక 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అనేటువంటిది డౌట్ వస్తుంటుంది. సో అందుకని అకౌంట్ ఓపెన్ చేయడం అనేటువంటి వీడియో తర్వాత చేయొచ్చు. ఫస్ట్ ప్లాన్కి సంబంధించినటువంటి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఎంస్టాక్లో అనేటువంటి వీడియో ముందు చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే మీరు ఎంస్టాక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఒక 3 టైప్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి ప్లాన్స్ అన్నమాట. ఆ 3 ప్లాన్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి ఫ్రీ బ్రోకరేజ్ అకౌంట్. ఓకే, ఫ్రీ బ్రోకరేజ్ అకౌంట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫుల్లీ ఫ్రీ అకౌంట్. ఓకే, సెకండ్ వన్ ఫుల్లీ ఫ్రీ అకౌంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రీ డెలివరీ అకౌంట్. థర్డ్ వన్ ఫ్రీ డెలివరీ అకౌంట్. సో ఫస్ట్ మనం థర్డ్ వన్ డిస్కస్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ది డిస్కస్ చేద్దాం, తర్వాత సెకండ్ది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మీకు అర్థం అవ్వడం కోసం ఈ సీక్వెన్స్ అనేటువంటిది. ఓకేనా. సో థర్డ్ వన్ ఏంటంటే ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫ్రీ డెలివరీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే మీకు ఫ్రీ డెలివరీ అకౌంట్ మీరు మామూలుగా జిరోదా కానీ అలాంటి వాటిని ఓపెన్ చేసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఫ్రీ డెలివరీ అకౌంట్ అంటే ఈ అకౌంట్ అనేటువంటిది, ఈ ప్లాన్ అనేటువంటిది సేమ్ వాటిలాగా. అంటే ఏంటి, మనకి మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేసిన స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడ్ చేసిన, ఓకే, లేదంటే F&Oలో ట్రేడ్ చేసిన, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన మీకు పర్ ఆర్డర్ 20 రూపీస్ పడుతుంది. మిగిలే అంతే కదా సేమ్. అదే డెలివరీలో చేస్తే కనుక, అంటే డెలివరీలో స్టాక్స్లో డెలివరీ చేస్తే కనుక ఏమవుతుంది, మీకు అక్కడ ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో అక్కడ డెలివరీ ఛార్జెస్ ఏం పడవు. స్టాక్స్లో అంటే క్యాష్ మార్కెట్లో మీరు డెలివరీ ట్రేడింగ్ కనుక చేసినట్లయితే, నార్మల్ ట్రేడింగ్ అంటాం కదా, హోల్డింగ్ చేస్తాం కదా, సో ఆ పర్పస్లో చేస్తే జీరో ఉంటుంది మిగిలిన ప్లాట్ఫామ్స్లో. సో ఇందులో కూడా మనకి ఫ్రీ డెలివరీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఇందులో కూడా జీరో ఉండడం అయితే జరుగుతుంది. దేనికి, డెలివరీ బేస్లో స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తే. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో అలా కాకుండా మీరు మామూలుగా ఇంట్రాడే చేశారంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయినా సరే, ఓకే, నెక్స్ట్ స్టాక్స్లో అయినా సరే ఇంట్రాడే చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు 20 రూపీస్ పర్ ఆర్డర్ అయితే పడడం జరుగుతుంది. సో ఇది విచ్ ఈజ్ మోస్ట్ కామన్ అనేటువంటిది. మీకు మిగిలినటువంటి ఎలా ఉన్నాయో ఇది కూడా సేమ్ ప్లాన్ అనమాట. సో దీంట్లో ఏఎంసీ, మళ్ళీ మీకు ఏఎంసీ ఛార్జెస్ కూడా ఉంటాయి, యాన్యువల్లీ మెయింటైన్ ఛార్జెస్. జీరోదా అయినా అప్స్టాక్స్ అయినా ఏదైనా సరే మనకు ఉంటుంది కదా, కొన్ని క్వార్టర్లీ ఉంటాయి, ఇయర్లీ ఉంటాయి. సో దీంట్లో ఏఎంసీ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏఎంసీ ఛార్జెస్ పే చేయాలి, అలాగే ఆపరేటింగ్ ఛార్జెస్ అని ఉంటుంది. సో అది కూడా పే చేయాలన్నమాట. సో ఆ ఛార్జెస్ ఎంత ఉంటాయి అంటే మనకి ఏఎంసీ ఛార్జెస్ వచ్చేసరికి 120 + 18% GST ఉంటుందండి. ఏఎంసీ ఛార్జెస్ మనకి ఇది 3 మంత్స్కి ఒకసారి కట్ అవుతుంది. 120 + 18% GST ఉంటుంది. సో అలాగే ఆపరేటింగ్ ఛార్జెస్ అని పడతాయి. సో ఇది 99 + GST పడుతుంది 3 మంత్స్కి ఒకసారి. అంటే ఇయర్ మొత్తానికి 4 సార్లు పే చేయాలి అలా. ఏఎంసీ ఛార్జెస్ ఏమో 120 + 18% GST, అది ప్లస్ ఆపరేటింగ్ ఛార్జెస్ ఏమో 99 + 18% GST పే చేయాలన్నమాట. ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్రీ డెలివరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే. మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు డెలివరీ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఆ బేస్డ్ క్యాష్ మార్కెట్లో మీరు చేస్తే కనుక, స్టాక్స్లో చేస్తే కనుక జీరో ఛార్జెస్ ఉంటాయి. అలాగే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఏదైతే స్టాక్స్లో ఇంట్రాడే చేసినా, ఫ్యూచర్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, ఆప్షన్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా కానీ 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట. సో ఇది క్లియర్ కదా, ఇది ఫ్రీ డెలివరీ అకౌంట్కి సంబంధించి. సో ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఏమని చెప్పాము, బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అన్నాం. బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అన్నాం. సో ఇందులో ఏంటంటే
ఈ అకౌంట్ తీయాలి అంటే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఫ్రీ డెలివరీ అకౌంట్ ఉంది చూసారా, థర్డ్ వన్ అనేటువంటిది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక 0 అన్నమాట, మీరు ప్రజెంట్ ఏం పే చేయని అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ది ఏమని చెప్పాం, బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అన్నమాట. సో ఈ ఆప్షన్ మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 999 ప్లస్ 18% GST పే చేయాలి. ఓకే, 999 ప్లస్ 18% GST ఆల్మోస్ట్ మీకు 1100 చేంజ్ కానీ 1200 ఆ రేంజ్లో పడుతుంది అన్నమాట. ఇది పే చేయాలి. పే చేస్తే మీకు ఏ ప్లాన్ అన్నట్టు అది బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అన్నమాట. సో ఈ ప్లాన్, మరి ఈ ప్లాన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నేమే మనకు చెప్తుంది కదా, ఏం చెప్తుంది, బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అంటే ఇక్కడ మీరు స్టాక్స్లో మీరు బై చేయండి సెల్ చేయండి ఫ్రీ. ఓకే, సో ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ పడవు. ఓకే, మీరు ఫ్యూచర్లో బై చేసినా సెల్ చేసినా, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, డెలివరీ చేసినా, ఏం చేసినా సరే మీకు బ్రోకరేజ్ ఛార్జ్ పడదు. ఆప్షన్స్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, హోల్డింగ్ చేసినా, ఎలాంటి ట్రేడింగ్ చేసినా, మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసినా ఎక్కడ కూడా మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటి ఏమీ పడవు. ఓకేనా. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 999 ప్లస్ 18% GST మీరు పే చేస్తే, ఒకసారి పే చేశారంటే లైఫ్ టైం ఒకటేసారి మీరు పే చేస్తారు. అది పే చేసినందుకు మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ ఇంకేం పడవా ఛార్జెస్ అంటే కనుక ఇక్కడ మళ్ళీ AMC ఛార్జెస్ ఉంటాయి. ఓకే, AMC ఛార్జెస్ సేమ్ ఇంతకుముందులాగే 120 ప్లస్ 18% GST 3 నెలలకు ఒకసారి కట్ అవుతుందండి, నెల కాదండి, 3 నెలలకి ఒకసారి. ఓకే, సో అలాగే ఆపరేటింగ్ ఛార్జెస్ 99 ప్లస్ 18% GST అనేటువంటిది మళ్ళీ ఇది కూడా 3 నెలలకు ఒకసారి మీకు మనం పే చేయాలన్నమాట. సో మనం ఏదైతే మనం అమౌంట్ దాంట్లో యాప్లో ఉంచుతామో దాంట్లో నుంచే మీకు ఈ అమౌంట్ అనేటువంటిది వాళ్ళు డెబిట్ చేసుకోవడం అయితే జరుగుద్ది అన్నమాట. ఓకేనా. సో ఇది మీకు క్లియర్ కదా ఈ విషయంలో. జీరో బ్రోకరేజ్ అంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ కావద్దండి. జీరో బ్రోకరేజ్ అంటే ఇక్కడ ఎంస్టాక్లో జీరో బ్రోకరేజ్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ కనపడుతుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు బ్రోకరేజ్ అయితే పడదండి. మీరు స్టాక్లో చేయండి, దేంట్లోనే చేయండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయండి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి, మీరు దేంట్లో ట్రేడ్ చేసినా బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే పడవండి. ఓకేనా. సో బట్ మీకు ఏమేం పడుతుంది అంటే ఇక్కడ ఎక్స్ట్రా AMC ఛార్జెస్ పడతాయి, అలాగే ఆపరేటింగ్ ఛార్జెస్ అని ఈ రెండు మాత్రం పే చేసుకోవాల్సి వస్తుంది 3 నెలలకు ఒకసారి. ఓకేనా. సో అలా కాకుండా అసలు నేను ఇప్పుడు అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తాను, అసలు నాకు ఏ ఛార్జెస్ పడొద్దు అని అనుకున్నారనుకోండి, సెకండ్ ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, మనం ఫస్ట్ థర్డ్ వన్ డిస్కస్ చేసాం, నెక్స్ట్ ఫస్ట్ వన్ డిస్కస్ చేసాం, ఇప్పుడు సెకండ్ వన్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు దానిపైన సెలెక్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అనేటువంటిది దీనికి ఎంత పే చేయాల్సి వస్తుందంటే 1999. ఓకే, 1999 రూపాయలు ప్లస్ 18% GST. ఓకే, 18% GST అంటే మీకు ఆల్మోస్ట్ 2300 కానీ 2400 రూపీస్ కానీ ఒకటేసారి పే చేస్తామండి. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒకటేసారి మీరు కనుక ఒకవేళ ఈ 2400 ఆ చేంజ్ ఉంటుందండి, 2300 చేంజ్ కానీ 2400 చేంజ్ కానీ. సో అది కనుక ఒకేసారి వన్ టైం ఒకసారి మీరు పే చేశారు అంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా అంటే నో బ్రోకరేజ్. మీరు క్యాష్ మార్కెట్లో చేయండి, ఓకే, డెలివరీ చేయండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయండి, ఆప్షన్స్లో చేయండి, హోల్డ్ చేయండి, దీంట్లో ఎక్కడ కూడా మీకు ఛార్జెస్ అనేటువంటిది బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటిది 0, ఎలాంటి ఛార్జెస్ పడవు. ఓకేనా. సో అలాగే నో ఆపరేటింగ్ ఛార్జెస్ కూడా పడవు. అలాగే నో AMC ఛార్జెస్ అంటే యాన్యువల్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఆ ఛార్జెస్ కూడా పడవు. అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక్కసారి కనుక మీరు 2400 అది సెలెక్ట్ పే చేసి ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేశారంటే మీకు ఇంకా ఎలాంటి ఛార్జెస్ పడవు. జస్ట్ మీకు అదర్ ఛార్జెస్ ఉంటాయి చూడండి, STT GST అని మనం ట్రేడ్ చేసేటప్పుడు మీకు సెబీ టర్న్ ఓవర్ ఫీ అని ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి నార్మల్ చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పాను మీకు అన్ని బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లలో కూడా ఏదైతే గవర్నమెంట్కి వెళ్ళాల్సినటువంటి ఛార్జెస్ ఉంటాయో అవి అన్నింటిలో సేమ్ ఉంటాయి. సో అది మాత్రం కామన్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ మొత్తం నాకు అసలు ఒక్కసారి అకౌంట్ తీసానంటే నాకు ఏ ఛార్జెస్ పడొద్దు అనుకుంటే ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను AMC ఛార్జెస్ క్వార్టర్లీ జస్ట్ 120 ప్లస్ 18% GSTనే కదా, నేను అది పే చేసుకుంటాను, ఇప్పుడు జస్ట్ 999 ప్లానే తీసుకుంటా అనుకుంటే మీరు అది బ్రోకరేజ్ ఫ్రీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు మెయిన్గా మీకు ఇక్కడ సింపుల్ అండి, మీకు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఇది ఫ్రీ డెలివరీ అకౌంట్ అన్నమాట. ఓకే, సో అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది,
ఓకే, అది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మీకు కామన్గా మీరు జిరోదా లాంటి అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఏ బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ అలాగే ఉంటుంది. డెలివరీ అయితే ఫ్రీ ఉంటుంది, ఇంట్రాడే అయితే 20 per ఆర్డర్ పడుతుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి కూడా పే చేసుకోవాలి కదా. సో సేమ్ అది ఉంటుంది. అదే మీరు ఒకవేళ 999 ప్లస్ 18% GST పే చేసి బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఏం బెనిఫిట్ వస్తుందంటే ఆ ఒక్కసారే మీరు 999 ప్లస్ 18% GST పే చేస్తారు. ఎక్కడ మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే పడవు, బట్ 3 monthsకి ఒకసారి మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒకటి, అలాగే ఆపరేటింగ్ ఛార్జెస్ ఒకటి పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా మీకు ఇక్కడ 24 చేంజ్ అలా పడుతుందండి. 1999 ప్లస్ 18% GST. సో GSTతో కలిపితే ఏమవుతుందంటే ఒక 2400 చేంజ్ అలా పడవచ్చు. సో ఆ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్నే మనం ఫుల్లీ ఫ్రీ అకౌంట్ అంటాం. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ప్లాన్ కనుక మీరు తీసుకుంటే కనుక బ్రోకరేజ్ జీరో ఉంటుంది. అంటే మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినా ఎలాంటి ట్రేడ్ చేసినా కూడా బ్రోకరేజ్ జీరో ఉంటుంది. ఓకే, F&Oలో చేసినా మీరు స్టాక్స్లో చేసినా బ్రోకరేజ్ జీరో ఉంటుంది. EMC ఛార్జెస్ ఉండవు, ఆపరేటింగ్ ఛార్జెస్ ఉండవు. సో ఇది సింపుల్గా మీకు ఎంస్టాక్ సంబంధించి ప్లాన్స్ అన్నమాట. సో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేటువంటి వీడియో మీకు రేపు నేను పోస్ట్ చేస్తానండి. ఓకేనా? సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ ఫ్రీ డిస్కషన్ గ్రూప్ ఒకటి ఉందండి మనకి. మీరు ఇంతవరకు ఆ గ్రూప్లో లేనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.